వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సి రిజల్ట్ మెరిట్ లిస్ట్ అందరికి కూడా ఇవ్వడం, అందులో మెరిట్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంటు, సెకండరీ గ్రేడ్ టీచర్సు, వీటిలో మెరిట్లో ముందు స్థానంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు, నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీలో స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటి గతంలో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి, ఇటీవల షార్ట్ టర్మ్లో కూడా ప్రిపరేషన్ చేసి మంచి విజయాలు సాధించిన స్కూల్ అసిస్టెంటు, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ప్రత్యేకంగా నా మనస్పూర్వకమైన అభినందనలు మరియు ఆశీస్సులు. అయితే ఈ వీడియో చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పాలని, డిఎస్సి మెరిట్ లిస్ట్ మనకి విడుదలవ్వడం జరిగింది. ఇంచుమించు 90% ఉద్యోగాలు ఎవరికి వస్తాయి రావు అనేది క్లారిటీ వచ్చేసింది. ఒక్క 10% మాత్రం ఏంటంటే, ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఉద్యోగం వచ్చినప్పుడు ఒకటి వదులుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీస్ కొన్ని వెళ్ళిపోతారు. అప్పుడు రిజర్వేషన్లో వెనకనున్న వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలా 10% అంటే నాకు ఇంకా దగ్గరికి వచ్చిపోయింది అనుకున్న వాళ్ళకు కూడా కాస్త ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు వెబ్సైట్ ఫాలో అవ్వడం, అలాగే గవర్నమెంట్ న్యూస్ ఏమవుతుంది, ఛానల్స్ ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ ఇంకొక 10% చేంజెస్ రావడానికి అవకాశం అయితే కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవ్వండి. అది నేను ముఖ్యంగా ఇచ్చే సూచన. ఇక అత్యంత ప్రధానంగా మీకు ఏంటంటే, ఈరోజు ఎవరైతే మనకి డిఎస్సికి సంబంధించి రాలేదు, ఒక్క 0.5, 1 పాయింట్, 2 పాయింట్స్, 1 మార్కులో 2 మార్కులు పోయిన వాళ్ళు ఎక్కువ మంది రాష్ట్రంలో మనకి కనిపించడం జరిగిందండి. అయితే మీకు ఈ స్కోర్స్ ఏంటంటే చాలా హయ్యెస్ట్ స్కోర్స్ వచ్చాయి వాస్తవంగా చెప్పాలంటే. అంటే మనం అనుకున్న 60-70% కన్నా బెస్ట్ స్కోర్స్ ఇచ్చారు. హై లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. కానీ దగ్గరికి వచ్చిన వాళ్ళను 1 పాయింట్, 2 పాయింట్ డిఫరెన్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ పర్సంటేజ్ చూసినట్లయితే వాళ్ళు చాలా దీర్ఘకాలికంగా చక్కగా ఒక పరీక్షలు రాయడం, ప్రిపరేషను లాంగ్ టైం, అంటే 6 సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల ఎంత సుదీర్ఘంగా, తీక్షణంగా, ఒక దీక్షలా కష్టపడ్డారని మీకు అర్థమవుతుంది. అయితే ఉద్యోగం రాని వాళ్ళు కష్టపడలేదని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. మీరు ఉద్యోగం దగ్గరలో 1 పాయింట్, 2 పాయింట్ లేదా 1-2 మార్క్స్లో పోయిన వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఇదే డిఎస్సి 6 ఏళ్ళు 2 సార్లు వేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ముందే రావాలి, 3 ఏళ్ళ కిందట. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రావాలి. కానీ మళ్ళీ తక్షణమే ఒక నోటిఫికేషన్ ఉంది కాబట్టి డిఎస్సి, ఆ డిఎస్సి నోటిఫికేషన్కి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవడం కోసము మీకు కంటెంట్ సంబంధించిన కానీ, సబ్జెక్ట్ కానీ, ఇంకా ఇతర కాంపిటేటివ్ పరీక్షలు రాయడం కానీ, మన కేంద్రీయ విద్యాలయ ఎగ్జామ్స్ రాయడం కానీ, సెంట్రల్ స్కూల్స్కి సంబంధించినవి కానీ, ఆర్మీ స్కూల్స్ పడినప్పుడు కానీ, అలాగే రాష్ట్రంలో సంబంధించిన అనేకమైన పోస్టులు ఉద్యోగాలు పడినప్పుడు అన్నిటికీ కూడా పరీక్ష రాస్తూ ఆ పరీక్ష యొక్క టెంపోని పోగొట్టుకోకుండా నిరంతరం వర్క్ చేయండి. మీరు ఏ స్కూల్లోనో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క టెంపోని ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనకబడద్దు. దయించి మళ్ళీ మీకు డిఎస్సి అని చెప్పి మన మంత్రి గారు చెప్పడము, ఆ చెప్పడాన్ని మీరు ఒక మంచి సదావకాశంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇది నేను ఇచ్చే మొట్టమొదటి సలహా మీకు. ఇక రెండోది ఏంటంటే, విజయం సాధించిన అభ్యర్థులు. సో మన దగ్గర మంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అయిన వాళ్ళకి, ఇంకా రాష్ట్రంలో మిగతా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నేను చెప్పే విషయం ఒకటే. మీరు ఏదైతే ఎస్జిటి అసిస్టెంట్, మధ్యతరగతి, సామాన్య కుటుంబం, రైతు కుటుంబాలు, ఎన్నో కుటుంబాల నుంచి వచ్చి చాలా కష్టం మీద ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత ఆషామాషి కాదు, సాధించారు. చాలా ఖచ్చితంగా అభినందించదగిన విషయము. అయితే ఈ విజయాన్ని మీరు ఎక్కడితో ఆపకుండా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయడానికి ఏజ్ ఉన్నవాళ్ళు, గ్రూప్ 1 ప్రిపరేషన్ చేయవలసిన వాళ్ళు, గ్రూప్ 2 కైనా ప్రిపేర్ అయ్యే రాష్ట్ర స్థాయిలో మంచి పరిపాలనలోకి మీరు ప్రవేశించే అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. ఇప్పటి నుంచి ఒక లాంగ్ టర్మ్ సివిల్ సర్వీస్ అయితే సివిల్ సర్వీస్, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 ప్రిపరేషన్ చేయండి. ప్రిపరేషన్ చేస్తే మీరు పరిపాలనా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి మంచి అవకాశం అయితే మీకు ఏర్పడడం జరుగుతుంది. అది నేను మరి ముఖ్యంగా విజయం సాధించిన ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నేను చెప్పే ప్రధానమైన మాట. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో దగ్గరలో పోగొట్టి అయ్యో నాకు డిఎస్సి రాలేదన్న వాళ్ళు ముందు మీరు దాని నుంచి బయటపడండి.
మనం ఎప్పుడూ కూడా గతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేమండి. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇంకా వయసు ఉన్నవాళ్ళు, అలాగే ఇంకా మీకు చదివే సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా అనుకూలం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా అనుకూలం లేని వాళ్ళు, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ని ప్రతిరోజు కన్సిస్టెంట్గా, అంటే ఒక స్థిరంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. డిఎస్సి అయితే డిఎస్సి లాంగ్ టర్మ్, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2. అలా మీరు ఇక్కడ ఏంటంటే ఆ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ మొదలు పెడితేనే మీరు అప్పటికి నోటిఫికేషన్ వచ్చే సమయానికి డెఫినెట్గా ఆ 2 ఉద్యోగాలున్నా 3 ఉద్యోగాలున్నా, సో 10 ఉన్నా 100 ఉన్నా మీ ఉద్యోగం అంటూ మీ స్థానంలో ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు అవకాశాన్ని. ఈరోజు మనం వైఫల్యం చెందాం కదా, మళ్ళీ బుక్స్ కొందాం చదువుదాం అని కొన్ని రోజులు స్టార్ట్ చేసి మళ్ళీ వదిలిపెట్టద్దు. అంటే ఆంధ్రులు ఆలోచన గురించి ఒక మాట చెప్తారు, ఆరంభ సూర్యులు ఆంధ్రులని. మనం అలాగా ఆరంభం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆరంభం గొప్పగా చేసేసి దాన్ని పక్కన పెట్టేయద్దు. తక్కువ నుంచి రోజుకు ఒక అరగంట గంట న్యూస్ పేపర్ చదవడం ముఖ్యంగా. సో కంటెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ చదవడం, కంటెంట్ని ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదవడం, ఎస్జిటి లెవెల్ సంబంధించి ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా ఎస్జిటి వాళ్ళు కూడా అన్ని సబ్జెక్ట్స్ చదవడం. చూడండి, మీ మార్కుల్లో మ్యాథ్స్ బాగా చేసిన వాళ్ళు సోషల్ చేయకపోవడం, సోషల్ చేసిన వాళ్ళు బయాలజీ చేయకపోవడం, ఇలాంటివి జరిగాయి. అలా కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం టీచ్ చేయాలి, బాగా చెప్పాలి, బాగా నేర్చుకోవాలని మీరు అనుకుంటూ టీచింగ్ బాగా చేయాలనే ఉద్దేశంతో మీరు మొదలు పెడితే ఇప్పటి నుంచి ప్రిపరేషను మీరు అనుకున్న విజయం సాధిస్తారు. కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సోషల్ స్టడీస్కి సంబంధించి సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేయాలి స్కూల్ అసిస్టెంట్ అనుకున్న విద్యార్థులకు నేను ఇచ్చి మరొక సూచన ఏంటంటే, ఈ సోషల్ స్టడీస్ సంబంధించిన హిస్టరీ, ఎకనామిక్స్, జోగ్రఫీకి సంబంధించి, సివిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా అవే ఉంటాయి. మీరు దానికి ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్గా మీ సోషల్ స్టడీస్ సంబంధించిన మీ ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. అది ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ చేయండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అది టెక్స్ట్ బుక్స్, మెటీరియల్, నోట్స్, ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు రివిజన్ చేయడానికి ఉంచుకోవాలి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టద్దు. ఇది నేను మళ్ళీ చెప్పే ముఖ్యమైన విషయం. కాబట్టి విజయం సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళండి. విజయం అయ్యో రాలేదు అనేది ఒక వైఫల్యం కూడా మనకి ఏంటంటే విజయానికి మరొక మెట్టు అని అనుకోండి. ఒక విజయం మరొక మంచి గమ్యాన్ని తీసుకెళ్లేటట్టుగా ఉండాలని విజయం సాధించిన వాళ్ళు ఒక వైఫల్యం మనకి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అది చాలా ముఖ్యం. అంతే తప్ప దిగులు చెందొద్దు, డేలా పడద్దు, ఎవరిని నిందించద్దు. మీకు కుటుంబ సభ్యులను, టీచర్లను, టెక్స్ట్ బుక్స్ను, మీ చదివిన ప్లేస్ను ఎవరెవరి మీద నిందేయద్దు. మీ ఓటమికి కారణం మీరు, మీ విజయానికి కారణం అందరూ. కాబట్టి మీ ఓటమికి కారణం మీరు అనే విషయాన్ని మీరు అంగీకరిస్తూ దాన్ని ఎలా సంస్కరించుకోవాలనేది తప్పనిసరిగా ఆలోచించండి. మీ విజయానికి కారణం అందరూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. పలానా వాళ్ళు ఈ టైంకి చేయడం వల్ల కూడా నాకు అది కూడా ఒక మంచి జరిగింది అని అనుకోండి. అంటే విజయంలో అందరికీ భాగస్వామ్యం, ఓటమికి మీరు తీసుకోండి. ఆ ఓటమి మీరు తీసుకున్నప్పుడు మీ డిఎస్సిలో ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి రాబోయే నోటిఫికేషన్లో మళ్ళీ మీ ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది. మీరు రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్కి మీ అర్హత ఉన్న పరీక్షలు ప్రతిదీ రాయండి. ఆ పరీక్షలు రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక నమ్మకం, ఒక స్టాండర్డ్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆన్లైన్, ఆఫ్లైన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది. సో ఈసారి ప్రిపరేషను, మెటీరియల్, టెస్టు, ఇదంతా కూడా ఏంటంటే నోటిఫికేషన్ రెగ్యులర్గా ఉంటుంది అనగానే ఆటోమేటిక్గా మనకి ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్గా మనకు కనిపించడం జరుగుతుందండి. దయించి మీరు మన ఛానల్ గురించి నలుగురు తెలియచేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఒక్క ఓటమితో మన జీవితం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం అవ్వదు. మన ఓటమి మరొక విజయానికి మార్గాన్ని చూపుతుంది. నీకు ఎక్కడ కాకపోతే భగవంతుడు ఏదో మంచి అవకాశం ఇస్తాడు. దానికోసం ప్రయత్నిస్తూ మంచి ఆశతో, ఆశయంతో, మంచి ఆలోచనతో కొత్త ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం అవ్వడానికి, మంచి టీచర్ అవ్వడానికి, ఒక ఐఏఎస్ అవ్వడానికి, గ్రూప్ 1, గ్రూప్ 2 అవ్వడానికి మంచి మార్గాన్ని ఎత్తుక్కోండి. విష్ ఆల్ ద బెస్ట్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.